సీతారాముల కళ్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు నూతన వధూవరులందరినీ ఆశీర్వదించి జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకుని హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకుని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. 1,00,000 ఆవులను, అనేక వస్త్రాభరణములను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను, దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణగా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలానగరము బయటదాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. తరువాత వెనుతిరిగి మిథిలకు వచ్చాడు. దశరథుడు కుమారులు, కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనబడ్డాయి. వెంటనే దశరథుడు వశిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునములకు అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కానీ ఆ ఆపద సులభంగా తొలగిపోతుందని కొన్ని శుభశకునములు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు అని వివరించాడు. ఇంతలో తీవ్రంగా పెనుగాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెలవెలపోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు. అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు. వెంటనే దశరథుడు, వశిష్ఠుడు, బ్రాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు అర్ఘ్యము, పాద్యము సమర్పించారు. ఉచితాసనము ఇచ్చి సత్కరించారు. వశిష్ఠుడు, దశరథుడు అర్పించిన అర్ఘ్యపాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు రాముని చూచి ఇలా అన్నాడు: ఓ రామా, నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకుని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమవంతుడవని, వీర్యవంతుడవని ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వయుద్ధము చేస్తాను. రా, ఈ విల్లు తీసుకో అని రాముని పిలిచాడు పరశురాముడు. ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు: ఓ పరశురామ, నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా? నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము. ఓ పరశురామ, నీవు సామాన్యుడవు కావు. పవిత్రమైన భృగువంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలమునంతా కశ్యపునకు దానం చేశావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేమెవ్వరమూ బతకలేము. కాబట్టి మాకందరకు ప్రాణభిక్ష పెట్టు అని వేడుకున్నాడు. కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు: ఓ రామా, నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి, దివ్యలోకములకు సంబంధించినవి, బాగా దృఢమైనవి, బలమైనవి. ఈ 2 ధనస్సులను విశ్వకర్మ తయారు చేశాడు. అందులో ఒక ధనస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనస్సునే నీవు విరిచావు. ఈ 2వ ధనస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణుధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది. ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయాడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోవడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు.
అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారితీశాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేశాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడిపోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు. పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగువంశీకుడు అయిన రుచీకుని వద్ద ఉంచాడు. రుచీకుడు మా తాతగారు. మా తాతగారైన రుచీకుడు ఆ విష్ణుధనుస్సును తన కుమారుడు మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్నిని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను నేను చంపాను. అతనినే కాదు, క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానిని పుట్టినవాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియ కులమును సర్వనాశనము చేశాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను. ఓ రామా, నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వయుద్ధము చెయ్యి అని పలికాడు పరశురాముడు. అప్పటి వరకు శ్రీరాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇంక ఊరుకోలేకపోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు. పరశురామ, మీ గురించి విన్నాను. నీవు తండ్రి రుణమును తీర్చుకోవడానికి యావత్తు క్షత్రియలోకమును మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను, చూడు అని పలికి పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు. ఓ పరశురామ, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును నీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధా కారాదు. కాబట్టి ఈ బాణమును దేనిమీద ప్రయోగింపవలనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆ శక్తి మీద ప్రయోగింపనా, లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకముల మీద సంధించనా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణు బాణము వృధా కావడానికి వీలులేదు. నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణమును సంధింపజేశావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని అడిగాడు రాముడు. ఆ మాటలకు పరశురాముని బల పరాక్రమములు నశించిపోయాయి. శరీరం నిర్వీర్యము అయింది. అలానే చూస్తూ ఉండిపోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఓ రామా, నీవు సామాన్యుడవు కావు. విష్ణుధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరితరమూ కాదు. నీ చేతిలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమినంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమనశక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను అని అన్నాడు పరశురాముడు. పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణము ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములన్నీ ధ్వంసమయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన దివ్యమైన గమనశక్తితో మహేంద్ర పర్వతమునకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూచాడు దశరథుడు. పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును బాణమును వరుణదేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు
వశిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలా అన్నాడు: తండ్రి, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి అని అన్నాడు. అప్పటిదాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగిలించుకున్నాడు. శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు. అటూ ఇటూ చూచి పరశురాముడు వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుటపడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు. వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ అరటి స్తంభములతోనూ రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళవాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకుని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు, మాండవికి, శృతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపచేశారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు: నాయనా భరత, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళుటకు కేకేయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగుచుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాతగారింటికి వెళ్ళి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు. భరతుడు తండ్రి మాట ప్రకారం చేశాడు. తండ్రికి, తల్లులకు, పెద్దలకు, పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము, వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంటరాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. భరత శత్రుఘ్నులు వెళ్ళిన తరువాత రామలక్ష్మణులు తండ్రిగారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేశాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యం చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠమునందు నిలుపుకునేవాడు. సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు, సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకునేవారు. వారి అన్యోన్యానురాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది. ఆ ప్రకారంగా రాముడు, సీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు. భరతుడు తన మేనమామతో తాతగారింటికి వెళ్ళాడు. తనతో శత్రుఘ్నుని కూడా తీసుకుని వెళ్ళాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ అయోధ్యలో ఉన్న తల్లిదండ్రులను మరచిపోలేదు. ప్రతిరోజు తమ తల్లిదండ్రులను మనసారా తలుచుకుంటూ ఉన్నారు. అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతిరోజు తలుచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథుడు తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకని భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినము వారిని తలుచుకుంటూ ఉండేవాడు. కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇంకా రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు. రాముడు మంచి రూపవంతుడు, శౌర్యవంతుడు, పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు.
తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు. రాముడు అల్పసంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకారములు చేసినా వాటిని మనసులో పెట్టుకునేవాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్రవిద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకునేవాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధా చేసేవాడు కాదు. రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకునేవాడు. తాను అమితమైన పరాక్రమవంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు. రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము, రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను పెద్దలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా ప్రజలను గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయ కలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు. రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కాని ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించేవాడు. రాముడు తనకు కాని ఇతరులకు కాని కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పని చేసేవాడు కాదు. ఎదుటివారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు. రాముడు తన ఆరోగ్యమును చక్కగా కాపాడుకునేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు. ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, అయోధ్యాపుర ప్రజలతో కూడా రాముడు సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసుకున్నాడు. వేదాంగములలో ప్రావీణ్యం సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చేవాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించిన తత్వమును బాగా ఆకళింపు చేసుకుని తదనుగుణంగా నడుచుకునేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు. రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోవడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుపట్టడం, మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధి కలవాడు. ఏ పరిస్థితులలో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరితనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటివారిలో ఉన్న తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తుపెట్టుకుని తగిన సమయంలో ప్రత్యుపకారం చేసేవాడు. రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలో కూడా నిష్ణాతుడు. మంచివారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. రాజ్యపాలనకు కావలసిన ధనమును నేర్పుగా ప్రజల నుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలో కూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు. రాముడు వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేశాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు. పైన చెప్పిన లక్షణములను బట్టి రాముడు సాత్వికుడు, భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్నీ కూడా బాగా తెలుసు. గుర్రములను, ఏనుగులను లొంగదీసుకుని మచ్చిక చేసుకునేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు.
యుద్ధములో దేవతలు రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యము ఉన్నవాడు అని చెప్పి అందరి మీద అనవసరంగా యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు. రాముడు ఎవరి మీద కోపగించుకోడు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణములు ఉన్నవాడు కాబట్టే రాముడు 3 లోకములలో కీర్తింపబడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించేవాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్య ప్రజలు కోరుకునేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. తన జీవితకాలంలో రాముడు రాజు అవుతాడా, రాముని రాజుగా నేను చూడగలనా అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు. అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకునేవాడు. అయోధ్య ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము, అభిమానము. రాముడు బలపరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. ధైర్యములో మేరుపర్వతము వంటివాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములన్నీ రామునికి ఉన్నాయి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తన మంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. అమాత్యులారా, నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్య ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేశాడు. సామంతరాజులను, పుర ప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు. ఇన్ని చేశాడు కాని కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేశాడు. రాజసభ ఏర్పాటు అయింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంతరాజులను, మంత్రులను, పురప్రముఖులను, ఇతర పౌరులను చూచి ఇలా అన్నాడు. సభాసదులారా, మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తరతరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపు రాజుల పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడనైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గములోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచిపోయింది. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్యభారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కానివాడు ఈ రాజ్యభారము మోయలేడు. అందుకని నేను వశిష్ఠుల వారిని, పురోహితులను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రువులకు భయం కలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముని అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోదలిచాను. ఇది నా నిర్ణయము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయము తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయానికన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయము గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యము అని అన్నాడు దశరథుడు. దశరథుని మాటలు విన్న పౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేశారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పురప్రముఖులు, పురోహితులు అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు, ఆలోచించుకున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు.
ఓ దశరథ మహారాజా, మీ నిర్ణయాన్ని మేమందరము సమర్థిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరికీ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు, మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉత్సాహపడుతున్నారు అని అన్నారు. అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు. పురప్రముఖులారా, నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహం అక్కరలేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను కదా. మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? రాముడిని యువరాజుగా ఎందుకు చేయాలో కారణాలు వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ పురప్రముఖులు ఇలా చెప్పసాగారు. ఓ దశరథ మహారాజా, నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానమైనవాడు. ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజులందరిలోకి శ్రేష్ఠుడు. సత్యము పలకడంలోనూ ధర్మము ఆచరించడంలోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీద అసూయాద్వేషము లేవు. ఓర్పు మెండు. మృదువుగా మాట్లాడతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తనవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఓ దశరథ మహారాజా, రాముడు ఎల్లప్పుడూ స్థిరచిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేశాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్రశస్త్రములు, ప్రయోగ ఉపసంహారములతో సహా రామునికి తెలుసు. రాముడు వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేశాడు. అంతేకాదు, రామునికి సంగీత నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మసూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్రయాత్రకు వెళితే విజయుడై గాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాముడు తల్లిదండ్రులకు నమస్కరించి అంతఃపురములోని వారిని, బంధువులను, స్నేహితులను, పౌరులను పేరు పేరున వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు. ఓ దశరథ మహారాజా, ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధపడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తాను కూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముని మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలో తత్వమును బాగా తెలిసినవాడు రాముడు. మూర్తీభవించిన శాంతస్వరూపుడు రాముడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు, ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమనికి పుత్రుడుగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము. అటువంటి రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యావాసులు, స్త్రీలు, వృద్ధులు నిరంతరము సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి, మేము చూచి ఆనందిస్తాము అని పలికారు అయోధ్యాపుర ప్రముఖులు.